రాజే దావీదు మహారాజు ఏమన్నాడంటే, తను ప్రార్థన చేస్తూ, దేవా నీ శాశ్వతమైన ప్రేమను, నీ శాశ్వతమైన కృపను నాపై, నా సంతానంపై నిలిచి ఉండాలి దేవా అన్నప్పుడు తను ఏం చేశాడంటే, తన ప్రాణం తీయాలని చూసిన తన మామను సైతం ప్రేమించాడండి. హల్లెలూయా. తన మామను ప్రేమించాడు కాబట్టి శత్రువులను సైతం ప్రేమించే గుణము దావీదులో ఉంది కాబట్టి దావీదుపై శాశ్వతమైన ప్రేమను చూపించాడు దేవుడు. హల్లెలూయా. దావీదుపై శాశ్వతమైన ప్రేమను చూపించాడు. మనం మన శత్రువులు కాదు కదా, మన ఇంటి పక్క వాళ్ళని ప్రేమిస్తాం, మన నైబర్స్ ప్రేమిస్తాం, మన యొక్క స్నేహితులను ప్రేమిస్తాం, పడిపోయిన వాళ్ళని నిలబెడతాం. దేవా వీరిని మందిరానికి నడిపించుతండి అని చెప్పేసి. ఒకప్పుడు మనం కూడా బలహీనమే, ఒకప్పుడు మనం కూడా పడిపోయిన వారమే, కానీ ఈ దినాన మనం నిలబడి ఉన్నామని చెప్పేసి వాళ్ళని చూసి నవ్వకూడదు. అతిశయించువాడు దేవులోనే అతిశయించాలి. కనుక పౌలు గారు ఏమంటే, నేను హీన స్థితిలో కూడా దేవుని స్తుతిస్తాను, సంపన్న స్థితిలో కూడా దేవుని స్తుతిస్తాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని స్తుతించే బిడ్డగా ఉండాలి, కానీ నీ స్థితిని చూసి మాత్రం గౌరవించదు. నేను ఈ స్థితిలో ఉన్నాను కదా అయ్యా, ఇది నా యొక్క గొప్పతనం అంటే, నీవు స్థిరపడిన తర్వాత నీ హృదయము చెడిపోతే, ఒక రాజు కూడా, యూదా రాజు కూడా